ఫ్రెంచ్ ఫ్రైస్ తయారు చేసే విధానం. ఫస్ట్ మనం పొటాటోని తీసుకోవాలన్నమాట. పొటాటోని తీసుకున్న తర్వాత దానిపైన ఉన్న పీచుని మనం క్లియర్గా తీసుకోవాలి. అప్పుడు దాన్ని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక తర్వాత మనం గ్యాస్ స్టవ్ అనేది ఆన్ చేసుకొని ఒక పెనం పెట్టుకోవాలి. ఆ పెనంలో ఈ కట్ చేసినటువంటి పొటాటో ముక్కలను ఆ పెనంలో వేసుకొని దాంట్లో వాటరు అలాగే దానికి సరిపడేంత సాల్ట్ వేసుకొని బాగా ఉడికించాలి. లైట్గా ఉడికిన తర్వాత అవి తీసుకొని ఒక పాత్రలో మనం వడకట్టుకోవాలి వాటర్ లేకుండా. కొద్దిగా ఆరిన తర్వాత మళ్ళీ గ్యాస్ స్టవ్ అనేది ఆన్ చేసుకొని ఒక పెనం పెట్టుకోవాలి. ఆ పెనంలో మనం ఆయిల్ అనేది పోసుకోవాలి. ఆయిల్ బాగా కాగాక తర్వాత మరిగిందా లేదా అనేది మనం చూసుకొని బాగా కాలాక ఈ పక్కన తీసినటువంటి పొటాటోని బాగా ఉడికించాం కదా, ఇవి ఆయిల్లో వేయాలన్నమాట. సో ఆయిల్లో వేసిన తర్వాత అవి మనకు బ్రౌనిష్ కలర్లో వస్తాయి కదా. సో బ్రౌనిష్ కలర్లో వచ్చినాక దాకా బాగా వేయించి అవి ఒక పాత్రలో వేసుకోవాలి. దాంట్లో టమోటా కెచప్ వేసి తీసుకుంటే చాలా టేస్టీగా చాలా బాగుంటాయి. పిల్లలు చాలా ఇష్టపడి తింటారండి. ఇవి హెల్త్కి కూడా చాలా మంచిది. సో అందువల్ల దీని పేరు ఫ్రెంచ్ ఫ్రైస్ అంటారనమాట. అందరూ ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయరా. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.